హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. ఇందులో చాలా స్టైల్స్ అయితే ఉంటది. లేయర్ బై లేయర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకైతే ఒక డెమో చూపిస్తాను. లాస్ట్‌లో ఇంకో డెమో కూడా చూపిస్తాను. చూడండి. అమ్మాయి అమ్మాయి గమా కమ్మేటి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! నేను సింగిల్ ఫోటోతోటి కూడా ఒకటి చేసినా. అది చూపిస్తాను. మేబీ మీకు ఇక్కడ నచ్చకపోతే నేను ఇంకో ఇది కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటది. ఓకే. అంటే వీడియోలో మీకు కొన్ని మెథడ్ చెప్తాను. కొన్ని స్టైల్ చెప్తాను. ఇక్కడ చూపించలేనిది కూడా వీడియోలో చెప్తాను. మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకండి. మెయిన్ మ్యాటర్ ఏందంటే వీడియో స్కిప్ చేయకండి. ఒకటే ఫోటోతోటి చేసుకోవాలని చేసుకోవచ్చు. లేకపోతే స్టైల్స్ అనేది డిఫరెంట్‌గానే ట్రై చేసుకో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒక 5, 6 ఫొటోస్ ఉంటే నేను ఫస్ట్ చూపించింది అలా వస్తది. అంటే చాలా స్టైల్స్ అయితే వస్తది. లేకపోతే మాకు ఒకటే ఫోటోతోటి చేసుకోవాలని అనుకుంటే నేను తర్వాత కూడా చూపించాను కదా! అది కూడా వస్తది. ఓకేనా? ఫస్ట్ నేను మీకు ఇందులో 2లో డిఫరెన్స్ ఏందనేది చెప్తాను మీకు. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ 1, 2 ఇచ్చాను మీకు. రీప్లేస్ పెట్టడానికి చాలా యూజ్ అవుతుంది. రీప్లేస్ పెట్టుకోండి. ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ నంబర్ 1 అయితే యూజ్ చేద్దాం. ఓకేనా? సారీ ప్రాజెక్ట్ నంబర్ 2. ఓకే. ఇది ఎందుకంటే ఇది ఒకటే ఫోటోతోటి ఉంటది. ఇలాగైతే ఉంటది. డెమోలో ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇలాగైతే ఉంటది. ఓకే. ఇందులో ఏముండదు. మీరు పైన ఏదైతే గ్రూప్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇందులో అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ మధ్యలో అయితే ఫోటో క్లిప్ అయితే కనిపిస్తది. ఇక్కడ మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. గ్రూప్‌లో మళ్ళీకెళ్ళి ఫోటోని డిలీట్ చేసి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కిందికైతే తీసుకురండి చెప్తాను. ఇలా తీసుకొచ్చి లాస్ట్‌లోకి అయితే జరుపుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇక్కడ మనకైతే ఇలాగైతే కనిపిస్తది. ఓకే. ఇక్కడ ఒకటి గమనిస్తే గ్రూప్ అనేది కొంచెం చాలా ముందలకి వచ్చేసింది. నో ప్రాబ్లమ్. ఆ గ్రూప్‌ని ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసుకోండి. ఇక్కడ సెట్ అయిపోతది ఇలా. ఓకేనా? మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ రీప్లేస్ అయితే అయిపోతది. ఓకే. లేదు మీకు ఈ స్టైల్ నచ్చకపోతే నేను వేరే స్టైల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చెప్తాను. ఒకసారి బ్యాక్ వద్దాం. ఇదైతే మనకు ఒక ఫోటోతోటి అయ్యే వీడియో. దీన్ని మీరు ఇక్కడ నుంచి ఫోటో రీప్లేస్ అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు మాకు మంచి స్టైల్స్ కావాలంటే అది కూడా చెప్తాను. ఇంకో ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు. అదైతే ఓపెన్ చేసే ముందు కెమెరా అయితే ఉంటది. దానికంటే ముందు కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోండి. ఈ షేప్‌ని లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఓకే. లాస్ట్ వరకు అయితే జరిపిన తర్వాత దీన్నైతే మనమైతే మూవ్ అండ్ ఆన్సర్‌లోకి వెళ్ళి సైజ్‌లోకి సైజ్ అయితే జూమ్ చేసుకోండి. మీకు ఎంత ఇది కావాలో అంత జూమ్ చేసుకోండి. ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఇంత అయితే జూమ్ చేసిన. ఓకే. జూమ్ చేసిన తర్వాత కలర్‌లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఈ కలర్ పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎడిట్ షేప్ అని కనిపిస్తుంది మీకు. అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు రేడియన్స్ అనేది 25 ఉంటది. దాన్ని 0 చేసుకోండి. ఓకే. 0 చేసిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేయండి. ఎందుకు టైల్స్ ఎఫెక్ట్ అంటే అందులో 3D మూవ్ అవుతుంది అది. 3D మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ మీకు ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి టైల్స్ ఎఫెక్ట్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత దాన్ని మీరు ఓన్లీ పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. చెప్తాను. వేరే కలర్ నచ్చితే వేరే కలర్ పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. మీరు ఇదే కలర్ పెట్టాలని రూల్ లేదు. బ్లాక్ కలర్ అయినా వైట్ కలర్ తప్ప అన్ని కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. లేకపోతే ఏదైనా ఫోటో కూడా పెట్టుకోవచ్చు మీరు సంథింగ్. ఈ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో ప్లేస్‌లో నేనైతే ఆ షేప్‌ని సెలెక్ట్ చేసి కలర్ అనే ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ మనకు మీడియా సింబల్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత నేను సంథింగ్‌గా ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నా. ఫోటో కూడా చూపిస్తాను. ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసి. ఓకే. ఈ ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నా. ఈ ఫోటోని యాడ్ చేస్తా. ఓకే. చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. ఇలా దానికి మనకు ఆ ఫోటో అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ ఫోటో క్లియర్‌గా కనిపించకుండా ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ గోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఈ బ్లర్ ఎఫెక్ట్‌ని మాక్సిమం పెట్టుకోండి. మాక్సిమం. ఓకే. ఇప్పుడు చూడండి సూపర్ లుక్ అయితే వచ్చింది. దీన్ని డూప్లికేట్ చేస్తే ఇంకా బ్లర్ అయితే ఉంటది. ఓకే. అసలు ఫోటోనే కనిపించదు. ఓకే. నేను ఒకటే చేస్తున్నా. ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి. ఓకే. అయింది కదా! చాలా సూపర్‌గా అయితే కనిపిస్తుంది. మీకు అసలు ప్రాబ్లమే రాదు. ఓకేనా? ఓకే. ఇలాగైతే ఉంటది. ఇప్పుడు మనం ఇందులో అయితే ఓకే. ఇప్పుడు మనకైతే
ఇందులో అయితే చాలా గ్రూప్స్ అయితే ఉన్నాయి. గ్రూప్సే ఒక స్టైల్ అయితే ఉంటుంది. ఇందులోనే మీరైతే ఫోటో పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రూప్ అయితే 1 అయితే ఉంది. దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇంతకుముందు చెప్పాను నేను ప్రాజెక్ట్ నెంబర్ 2లో సేమ్ ఈ గ్రూప్లో ఫోటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? చాలా స్టైల్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి. ఓకే, ఇందులో మీకు నచ్చిన ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదైతే ఉంది. ఓకే, ఈ గ్రూప్ ఈ స్టైల్ అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీకు లైట్గా కనిపిస్తుందా? ఇందులో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి మీరైతే బ్లాక్ కలర్ పెట్టుకోండి. క్లియర్గా కనిపిస్తుంది. కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుందాం. లవ్ షేప్, హార్ట్ షేప్ అయితే తీసుకుందాం. ఈ షేప్ని తీసుకొచ్చి దీని కలర్ అయితే వైట్ కలర్ అయితే కన్వర్ట్ చేసి, ఓకే, దీనైతే నేనైతే రొటేట్ చేస్తున్నాను. కొంచెం సైజ్ అయితే తక్కువ చేస్తున్నాను. ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే, ఎగ్జాంపుల్గా. ఓకే, దీన్ని లాస్ట్కి అయితే జరుపుకుందాం. ఫస్ట్ జరిపిన తర్వాత దీన్నే డూప్లికేట్ చేసిన ఇక్కడైతే కిందికి అయితే తీసుకొస్తున్నా. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే రొటేట్ చేసి అయినా పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, మళ్ళీ డూప్లికేట్ చేసిన, మళ్ళీ రొటేట్ చేసిన, ఇక్కడ పెడతాను. మళ్ళీ డూప్లికేట్ చేసిన, మళ్ళీ రొటేట్ చేసిన, ఇలా పెడతాను. ఓకే, ఇప్పుడు చూడండి చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైన సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ ప్లేస్లో ట్రాన్స్ఫర్ అయితే పెట్టి బ్యాక్ వద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇలా. చూసారు కదా, ఇది కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది. ఇలా అయితే మీరు మల్టీ స్టైల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్న ఇన్నర్ ఫీలింగ్ తోటి. ఓకే, లేకపోతే మీకు ఇదే స్టైల్లో 1 ఫోటోలో కావాలంటే ఈ గ్రూప్ని కాపీ చేసుకుందాం. ఇక్కడ కింద ఉంది గ్రూప్. ఈ గ్రూప్ని కాపీ చేసి, ఓకే, కాపీ చేసి బ్యాక్ వస్తున్నా. ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓకే, ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 షేప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్స్ అనేది డిలీట్ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తా. ఓకే, ఇక్కడైతే వచ్చేసింది చూడండి, వచ్చేసింది ఇలా. అందులో ఏ స్టైల్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? ఫాంట్ అయితే 2 అయితే ఫాంట్ అయితే యూజ్ చేసిన. నేను మీకు నచ్చిన ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే టూ డిఫరెంట్ ఫాంట్ అయితే యూజ్ చేసిన. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాంట్స్ అనేది. అంతే, మల్టీ ఫొటోస్లో ఒక ఫాంట్ యూజ్ చేసిన, సింగిల్ ఫోటోలో కూడా ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన. అంటే కొంచెం మ్యాచింగ్ టైప్లో అయితే యూజ్ చేసిన. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. పార్టికల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ స్టార్ ఫీల్డ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.